అయోధ్య మహారాజు దశరథుడు తన రాజసభలో కూర్చొని ఉన్నాడు. ఆ సమయాన ఒక దీప్తిమంతమైన కాంతి నడుమ విశ్వామిత్ర మహర్షి రాజభవనంలోకి ప్రవేశించాడు. విశ్వామిత్ర మహర్షి చేతులను జోడించి దశరథ మహారాజు వైపు నమస్కరించుచు మృదువైన స్వరంతో పలుకుతాడు. ప్రణామములు దశరథ మహారాజా. స్వాగతం మహర్షి విశ్వామిత్ర. నీ రాకతో అయోధ్య ధన్యమైంది. విశ్వామిత్రుడు ప్రశాంతంగా మాట్లాడుతూ దశరథ మహారాజుకు తన యజ్ఞానికి అడ్డుగా వచ్చే రాక్షసుల గురించి సంక్షిప్తంగా చెబుతాడు. మహారాజా, నాకు మీ సహాయం కావాలి. మీ కుమారుడు శ్రీరాముడు మాత్రమే ఈ దుష్టులను అరికట్టగలడు. దశరథ మహారాజు క్షణం ఆశ్చర్యపడి రామ వైపు చూస్తాడు. రాముడు తండ్రి వైపు చిరునవ్వుతో తల ఒగ్గుతాడు. నేను సిద్ధం తండ్రి అనే భావంతో. ఆ చిరునవ్వు చూసి దశరథ మహారాజు గర్వంగా భక్తితో మృదువుగా సమాధానమిస్తాడు. మహర్షి రాముడు నా గర్వం. మీ ఆజ్ఞకు తగిన గౌరవమిస్తాను. అంతటా విశ్వామిత్రుడు సంతోషంగా నవ్వి ఆశీర్వదిస్తూ రాముని వైపు దండం పైకెత్తుతాడు. లక్ష్మణుడు కూడా రాముని పక్కన నిలబడి సిద్ధమవుతాడు.